హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగి నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి మన ఇంట్లో అంతా పాజిటివ్గా అయితే ఉంటుందండి. ఇంకా అంతేకాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా ఎటువంటి నియమాలు పాటించాలి ఉప్పుతో అనేది అయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు కూడా చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా, అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయితే మనం కొన్ని పరిహారాలు అయితే చేస్తూ ఉంటాం కదండి. వాటిలో నిమ్మకాయతో చేస్తూ ఉంటాము, ఎండుమిర్చితో, ఇలా అయితే కొన్ని రకాల పరిహారాలు అయితే చేస్తూ ఉంటాం కదా. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అంటే ఓన్లీ డబ్బు మాత్రమే కాదండి, మనకు ప్రశాంతంగా ఉన్నా సరే అది కూడా మన లక్ష్మీదేవి అనుగ్రహంతోనే మనం పరిగణించాలన్నమాట. అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఇంకా మనకు ప్రశాంతత అనేది కూడా ఉండదు. కాబట్టి ఆ ఇంట్లో మనకు ప్రశాంతత ఉండాలి అంటే కొన్ని పరిహారాలు అయితే పాటించాలండి. అవి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోవాలని, అంటే గాజు బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ గాజు బౌల్లో అయితే నిండుగా అయితే మనం కల్లుప్పును అయితే తీసుకోవాలి, అంటే రాళ్ళ ఉప్పునైతే తీసుకోవాలండి. ఈ విధంగా నిండుగా అయితే తీసుకోవాలి. ఇక ఈ పరిహారానికి అయితే సాల్ట్ అయితే పనికిరాదనమాట. ఈ విధంగా రాక్ సాల్ట్ని అయితే తీసుకోవాలన్నమాట, రాళ్ళ ఉప్పుని. ఈ విధంగా రాళ్ళ ఉప్పు నిండుగా తీసుకున్న తర్వాత మీ వీలు పట్టు అయితే ఈ విధంగా గాజు పాత్రలో అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మట్టి ప్రమిదలో కూడా చేసుకోవచ్చండి. ఇంకంతే, స్టీల్ వాటిల్లో అయితే చేయకూడదు. మట్టి దాంట్లో చేస్తే మాత్రం ఎటువంటి దోషం కూడా ఉండదు, కాబట్టి మట్టి దాంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నిండుగా అయితే మనం కల్లుప్పు తీసుకొని అయితే పసుపు కుంకుమ చల్లి ఒక రూ. 2 కాయిన్ కానీ లేదంటే రూ. 5 కాయిన్ కానీ పెట్టవచ్చు అనమాట. ఇక ఈ విధంగా అయితే మనం నిండుగా అయితే గ్లాస్ బౌల్లో అయితే మొత్తం తీసుకోవాలండి రాక్ సాల్ట్ అయితే. ఇంకా ఇప్పుడున్న రోజుల్లో అయితే డబ్బు ఎంత సంపాదించినా సరే వచ్చిన డబ్బంతా అలానే ఖర్చు అయిపోతుంది అని అనుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని ఈ పరిహారాన్ని అయితే పాటించాలండి. ఈ పరిహారంతో పాటు ఒక నిమ్మకాయని 2 ముక్కలుగా కట్ చేసి పసుపు కుంకుమ అది కూడా గడపకైతే ఇరువైపులా పెట్టి కూడా దిష్టి అనేది అయితే తీస్తారనమాట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా మనం కలబందని కూడా మన ద్వారానికి అయితే కట్టుకోవాలండి. అంటే ముఖద్వారం ఉంటుంది కదా, ఎంట్రన్స్, అక్కడైతే మనం కలబందని అయితే ఏలాడదీయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే రాకుండా అయితే మన కలబంద అయితే చూసుకుంటుందండి. ఇంకా అంతేకాకుండా ఉప్పు, నిమ్మకాయ, కలబంద ఇవన్నీ శుభసూచకాలు కాబట్టి వీటితో మనం కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి. ఇక ఈ విధంగా సాయంత్రం సమయంలో అయితే మనకి మట్టి ప్రమిద కానీ లేదంటే ఈ విధంగా గాజు పాత్ర కానీ తీసుకొని అయితే మనం నిండుగా అయితే ఉప్పుతో నింపాలి. పసుపు కుంకుమ రూ. 5 కాయిన్ వేసిన తర్వాత ఇక ఈ బౌల్ని అయితే లక్ష్మీదేవి ఫోటో దగ్గర అయితే ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పుకి, అంటే మనకి లక్ష్మీదేవికి ఉప్పు దీపం కూడా పెడతాం కదండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంకా నరదృష్టి ఏమన్నా ఉన్నా తొలగిపోతుంది. ఈ విధంగా అయితే శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో అయితే చేయాలండి. ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత అయితే ఇల్లు మొత్తం అయితే సాంబ్రాణి ధూపం అయితే చూయించాలండి. వీలైన వారైతే ప్రతి శుక్రవారం ధూపం వేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్